హాయ్, హలో, నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ క్యూ టైమ్ ఆన్ మై స్టార్ మీడియా. క్యూ టైమ్ ప్రోగ్రామ్స్‌ని ఎప్పటికప్పుడు మీరు ఆదరిస్తున్నారు. క్వెషన్‌లు మీరు చూస్తున్నారు. క్వెషన్‌లకి ఆన్సర్స్ పెడుతున్నారు. ముఖ్యంగా షార్ట్స్ చేస్తే మాత్రం విపరీతంగా ఇష్టపడుతున్నారు. థాంక్ యూ సో మచ్. అందుకే ఇప్పుడు మనం కొత్తగా ఇంకో ఎపిసోడ్‌లోకి వెళ్ళబోతున్నాం. కమ్ ఆన్ రెడీ. My Star Media. My Star Media. My Star Media. కూర్చునే కుర్చీ, టేబులు, ఫర్నిచరు, బెడ్డు ఇవన్నీ కూడా మనం వాడుకుంటా ఉంటాం గానీ, ఇది ఫస్ట్ ఎప్పుడు పుట్టింది? ఎక్కడ పుట్టింది? అని అనిపించిందా ఎప్పుడన్నా? అలా ఆలోచిస్తే మాత్రం చాలా చాలా తెలుస్తాయి మనకి. నేను అలా ఆలోచించాను గాబట్టే, అవును, ఇప్పుడు నేను కూర్చున్న కుర్చీ ఫర్నిచర్ గదా! ఈ టేబుల్ ఫర్నిచర్ గదా! ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసుంటారు? అని క్వెషన్ చేసుకొని కొట్టా. క్వెషన్‌కి ఆన్సర్ కావాలి నాకని చెప్పి ఎంక్వైరీ చేస్తే, రిసర్చ్ చేస్తే వచ్చినాయి క్వెషన్‌లు. అలా చాలా క్వెషన్‌లని నేను నాకు డౌట్ రాంగానే క్వెషన్ అడిగేస్తా, తెలుసుకొని ఇక్కడ మీకు చెప్తూ ఉంటా. ఓకే. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, ఫర్నిచర్ తయారీని మొదటిసారిగా ప్రారంభించిన వారు ఏ దేశస్థులు? ఏ ప్రాచీన ఈజిప్షియన్లు, బి ప్రాచీన గ్రీకులు. మీకు ఏదనిపిస్తే అది రాసేయండి. Shido, time. Time. Choo, time. Time. తెలుగు క్యాలెండర్ మనం జనరల్‌గా చూడం. ఎందుకు చూస్తాం? అమావాస్య గురించి తెలుసుకోవాలంటే, లేకపోతే మంగళవారం, బుధవారం తెలుసుకోవాలంటే, లేదంటే పౌర్ణమి ఎప్పుడు తెలుసుకోవాలంటే, లేదంటే ముహూర్తాలు పెట్టాలంటే అప్పుడు తప్ప, లేదంటే పూజలు చేయాలనుకుంటే అప్పుడు తప్ప తెలుగు క్యాలెండర్ జోలికెళ్ళం. కానీ తప్పదు భయ్యా! మనం వెళ్ళాలి. మన క్యాలెండర్ అది. దాని గురించి తెలుసుకోవాలి. అందుకే మీకు తెలిసినా, తెలవకపోయినా తెలుసుకుంటారని కూడా నేను అప్పుడప్పుడు తెలుగు క్యాలెండర్ సంబంధించి క్వెషన్‌లు ఇస్తూ ఉంటా. అందులో భాగంగా ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, తెలుగు క్యాలెండర్ ప్రకారం చంద్రుడు ఒక్కో నక్షత్రంలో ఎన్ని రోజులు ప్రయాణిస్తాడు? ఏ సుమారు 1 రోజు, బి సుమారు 14 రోజులు. మీకేదో అనిపించుంటది. కామెంట్ చేయండి. Shido, time. Time. Choo, time. Time. ఒక్కో దేవుడికి ఒక్కొక్క మాసం ఇష్టంగా ఉంటదా? ఒక్కో దేవుడికి ఒక్కొక్క పండగ అంటే ఇష్టమా? ఒక్కో దేవుడికి ఒక్కొక్క పూజా విధానం అంటే ఇష్టమా? ఒక్కో దేవుడికి ఒక పూజ పద్ధతులు, స్పెషల్‌గా ఆకులు, స్పెషల్‌గా కాయలు, స్పెషల్‌గా అభిషేకాలంటే ఇష్టమా? అవును. ఇవన్నీ ఉన్నాయి కదా మన పురాణాల్లో. అందుకే మనం ఆ దేవుడికి ఇష్టమైనవి ఆ నెలలో లేదంటే ఆ రోజున మనం చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, శ్రావణ మాసం ఏ దేవుడికి ప్రీతికరం? శ్రావణ మాసం ఏ దేవుడికి చాలా ఇష్టం? ఏ శివుడు, బి బ్రహ్మ. మీకు ఈ పాట తెలిసిపోయి ఉంటది. రాసేయండి. Shido, time. Time. Choo, time. Time. ఇన్ని జంతువులు ఉన్నాయి గదా భూమి మీద, నీళ్ళల్లో, ఫారెస్ట్‌లో ఇన్ని జంతువులు ఉన్నాయి గదా! ఈ జంతువులలో అత్యంత పెద్ద జంతువు ఏది? చిన్న జంతువు ఏది? ప్రమాదకరమైనదేది? విషపూరితమైనదేది? ఫ్రెండ్లీగా ఉండేదేది? అని మనకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటది గదా! అందుకే ఇప్పుడు క్వెషన్ ఏందంటే, ప్రపంచంలో అతిపెద్ద జంతువు ఏది? ఏ ఆఫ్రికన్ ఏనుగు, బి బ్లూ వేల్. మీకేదనిపిస్తది రాసేయండి. Shido, time. Time. Choo, time. Time. మనకు డ్రీమ్స్ వస్తుంటాయి. స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్ అని చెప్తుంటారు గదా! ఇప్పుడు నేను మీకు గుడ్ నైట్ చెప్పలే. చెప్పినప్పుడు స్వీట్ డ్రీమ్స్ అంటారు కదా! అంటే బ్యాడ్ డ్రీమ్సో, స్వీట్ డ్రీమ్సో, హారర్ డ్రీమ్సో ఏవో మంచి మంచి డ్రీమ్స్ వస్తుంటాయి ఒక్కోసారి. అయితే డ్రీమ్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతది? దానికి సంబంధించి ఒక ప్రశ్న. ఏంటంటే, మన కలలు కనే సమయంలో కళ్ళ కదలిక ఎలా ఉంటుంది? మనం డ్రీమ్స్‌లో ఉన్నప్పుడు మన ఐసు కదలిక ఎలా ఉంటది? పూర్తిగా నిలిచిపోతాయి. స్టేబుల్‌గా ఉంటాయి కండ్లు. ఏ మాత్రం కదలకుండా. బి వేగంగా కదులుతూ ఉంటాయి.
ఇదిలో ఏది రైట్ అనిపిస్తే అది కామెంట్ చేయండి. Shido, time. 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 మనం వాటర్ తాగుతూ ఉంటాం. దప్పికేస్తది. దప్పికేగిన వాటర్ తాగుతుంటాం. లేకపోతే డ్రైన్ అయిపోతాం. ఆ తర్వాత అలసిపోతాం కదా! అయితే మన బాడీలో వాటర్ ఎంతుంటది అసలు? దానికి సంబంధించి క్వెషన్ ఏంటంటే, మనిషి శరీరంలో నీటి శాతం ఎంత? సుమారు 60%, సుమారు 80%. మీకేదనిపిస్తే అది రాసేయండి. ఇది మనం చిన్నప్పుడే చదువుకున్నాం కదా! గుర్తుందో లేదో గానీ ఇప్పుడైతే రాయండి. Shido, time. 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 ఇందాకనే తెలుగు క్యాలెండర్ అన్నా. మళ్ళా తెలుగు క్యాలెండర్ లింకప్ అయ్యి ఇంకో క్వెషన్ వచ్చింది. అదేంటంటే తెలుగు పంచాంగంలో ఎన్ని భాగాలు ఉంటాయి? చాలా ఈజీ ప్రశ్న. టక్కుమని మీరు ఆన్సర్ పెట్టేయొచ్చు. ఏ 5, బి 6. రండి. Shido, time. 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 మనం టెంపుల్‌కి వెళ్తాం కదా! టెంపుల్‌లో గంట కొడతా ఉంటారు. ఆ గంట మంచి సౌండ్ వస్తా ఉంటది. ఎంత బావుంటదో అసలు ఆ వైబ్రేషన్ గాని అదంతా కూడా చాలా బావుంటది. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన ప్రశ్న ఏంటంటే, సాధారణంగా ఆలయ గంటలను దేనితో తయారు చేస్తారు? ఏ ఇత్తడి, బి పంచలోహం. Shido, time. 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 ఒక వారంలో 7 రోజులు తీసుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహానికో, ఉపగ్రహానికో సంబంధించినదై ఉంటది. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం లెక్క పెట్టుకుంటూ పోతే వారాలు అయిపోవట్లే. ఓకే. సరే. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, ఆదివారం ఏ గ్రహానికి సంబంధించినది? ఏ సూర్యుడు, బి భూమి. ఈ రెండిట్లో దేనికి సంబంధించిందో మీకు ఐడియా వచ్చుండొచ్చు. రాయండి. Shido, time. 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 చాలామంది చెప్తుంటారు. బ్రహ్మ ముహూర్తము, లేకపోతే ఇంకేదో ముహూర్తం చెప్తుంటారు కదా! సుముహూర్తము, దుర్ముహూర్తము, మంచి ముహూర్తము చెప్తుంటారు కదా! ఆ బ్రహ్మ ముహూర్తం సంబంధించిన ప్రశ్న ఇప్పుడు ఒకటొచ్చింది. అదేంటంటే, ఒక రోజులో బ్రహ్మ ముహూర్తం ఏ వేళలో ఉంటుంది? ఏ రాత్రి 2 గంటల సమయంలో, బి తెల్లవారుజాముకు ముందు. Shido, time. 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 ఇది ఈ ఎపిసోడ్‌లో 10 క్వెషన్‌లు. దీంట్లో మీకు కొత్తగా తెలిసినవి ఏమిటి? ఆల్రెడీ నాకు తెలుసు అనుకున్న క్వెషన్ ఆన్సర్‌లు ఏంటి? మీరు కంపల్సరీగా కామెంట్ చేయండి. ఈ పాటికి మీరు ఆన్సర్ చేసుంటారు. ఇప్పుడు ఆన్సర్ చెప్పబోతున్నా. ఫర్నిచర్ తయారీని మొదటిసారిగా ప్రారంభించిన వారు ఏ దేశస్థులు? ప్రాచీన ఈజిప్షియన్లు. ఈజిప్ట్ వాళ్ళే ఫస్ట్ ఫర్నిచర్ కనిపెట్టారంట. అందుకనే వాళ్ళ ఈజిప్ట్ పిరమిడ్‌లలో కూడా ఫర్నిచర్ కనిపిస్తూ ఉంటదంట. వాళ్ళ చరిత్రలో, వాళ్ళ కల్చర్‌లోనే మొత్తం ఫర్నిచర్ ఉంది. ఫస్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళే. కానీ రకరకాల డిజైన్‌లు, రకరకాల మోడల్‌లు డిఫరెంట్‌గా చేసింది మాత్రం గ్రీక్ వాళ్ళు. అందుకని చాలామంది ఏమనుకుంటారంటే గ్రీక్ వాళ్ళే ఫస్ట్ కనిపెట్టారు అనుకుంటారంట. అది కాదు. ఈజిప్షియన్లే ఫస్ట్ స్టార్ట్ చేశారు. డెవలప్ చేసింది మాత్రం గ్రీకులు. తెలుగు క్యాలెండర్ ప్రకారం చంద్రుడు ఒక్కో నక్షత్రంలో ఎన్ని రోజులు ప్రయాణిస్తాడు? ఒక్కరోజే. సుమారు ఒక్కరోజు అంటే
కొన్ని గంటలు నిమిషాలు అటు ఇటుగా 1 డే. చంద్రుడు ఒక్కో నక్షత్రంలో 1 డేనే ఉంటాడు. శ్రావణ మాసం ఏ దేవుడికి ప్రీతికరం, ఏ దేవుడికి చాలా ఇష్టం? ఏ శివుడు, బి బ్రహ్మ. ఆన్సర్ శివుడు. అందుకనే శ్రావణ మాసంలో శివ పూజలు ఎక్కువ జరుగుతుంటాయి. అలాగే కార్తీక మాసంలో కూడా. ప్రపంచంలో అతిపెద్ద జంతువు ఏది? బ్లూ వేల్. ఆఫ్రికన్ ఏనుగు భూమి మీద ఉన్న జంతువులలో అన్నిటికంటే పెద్దదైతే బ్లూ వేల్ అంతకంటే పెద్దది. మనం కళలు అనే సమయంలో కళ్ళ కదలిక ఎలా ఉంటుంది? మనకు డ్రీమ్స్ వస్తున్నప్పుడు మన ఐ పీపుల్ ఎలా కదులుతాయి? వేగంగా కదులుతాయి. ఫటాఫట్ అటు ఇటు కదులుతూ ఉంటాయంట. మనిషి శరీరంలో నీటి శాతం ఎంత? మన బాడీలో వాటర్ పర్సెంటేజ్ ఎంత అంటే 60%. 60% మన బాడీలో వాటరే ఉంది. తెలుగు పంచాంగంలో ఎన్ని భాగాలు ఉంటాయి? ఆన్సర్ 5. పంచాంగం, పంచ అంటే 5 కదా, సింపుల్. కానీ ఒక క్వశ్చన్ ఈజీగా ఉండని అనుకున్నా, అన్ని టఫ్గా ఎందుకు అని. మరి మీకు అన్ని టఫ్గా అనిపిస్తున్నాయి, ఈజీ అనిపిస్తున్నా తెలియదు కానీ మర్చిపోయా. సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్స్ మాత్రం తప్పకుండా చేయండి. ఇక్కడ క్వశ్చన్లకి ఆన్సర్ రాయండి. ఓకే, రెడీ. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్కి వెళ్తున్నా. సాధారణంగా ఆలయ గంటలను దేనితో తయారు చేస్తారు? పంచలోహాలతో తయారు చేస్తారు. 5 లోహాలు మిక్సప్ చేస్తేనే దాంట్లో రకరకాల ధ్వనులు వస్తాయి. ఒకే రకం పెడితే టంగ్ అనిపోయింది. ఈ పంచలోహాలు ఉంటాయి కాబట్టి ఆ బెల్ కొట్టంగానే, గంట కొట్టంగానే ఆ వేవ్స్, వైబ్రేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి, ఒకేసారి వచ్చిపోకుండా. అందుకనే ఆలయాల్లో గంట కొట్టడం చాలా బాగుంటుంది, చాలా మంచిది. సో అక్కడ దగ్గరలో కనుక ఆలయం ఉంటే ఆలయాల్లో గంట కొట్టితే అది చాలా మంచి వైబ్ని ఇస్తుంది మనకి. ఆదివారం ఏ గ్రహానికి సంబంధించినది? ఐడియా ఉంటుంది. సండే. సన్ అంటే సూర్యుడు, సో సండే. మండే అంటే చంద్రుడు, సోమ. ఒక రోజులో బ్రహ్మ ముహూర్తం ఏ వేళలో ఉంటుంది? తెల్లవారుజాముకు ముందు. ఇంకొక 48 మినిట్స్ తర్వాత సూర్యోదయం అవుతుంది అన్న టైంకి బ్రహ్మ ముహూర్తం ఎండ్ అవుతుంది. దానికంటే ముందు 1:12 నిమిషాల ముందు బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అవుతుంది. ఈ యావరేజ్గా తీసుకుంటే 4 to 5 అనుకోవాలి. జనరల్గా 6 గంటలకు తెల్లవారు సూర్యోదయ సమయం అనుకుంటే 48 నిమిషాలు ముందుకెళ్ళండి, అంటే 5:12 నిమిషాలు. 5:12 నిమిషాల నుంచి అటు 1 hour 12 minutes అంటే 4. సుమారుగా 3:50 నుంచి 5:15 మధ్యలో ఉంటుంది. ఈ సూర్యోదయ సమయం మారినప్పుడు ఆ బ్రహ్మముహూర్తం కూడా అటు ఇటు మారుతూ ఉంటుంది. సో నిమిషాలు అటు ఇటు మారుతుంటాయి కాబట్టి ఎగ్జాక్ట్ టైం పట్టుకోకుండా మనం ఏం చేద్దామంటే 4 నుంచి 5 వరకు ఎగ్జాక్ట్లీ బ్రహ్మ ముహూర్తం అని అనుకోవచ్చు. ఆ టైంలో ఏ పని చేసినా సరే మంచి ఫలితం ఉంటుంది అని మన పూర్వీకులు చెప్తారు. సో రాసుకుంటారా, ధ్యానం చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, లేకపోతే ఇంకే పని చేస్తారా, ఏదైనా చేయండి. పవిత్రంగా 4 గంటలకు లేచి 5 గంటల మధ్యలో కొంచెం పూజలు చేసుకున్నా, ధ్యానం చేసుకున్నా, ప్రాణాయామం చేసుకున్నా, ఏం చేసుకున్నా శుభ్రంగా ఉండి అగరబత్తులు పట్టుకొని చేస్తే అబ్బా ఆ లైఫే వేరబ్బా, ఆ ఫీలింగే వేరబ్బా. కానీ చాలామంది అలా చేయట్లేదు, చాలా తక్కువ మంది చేస్తారు. కానీ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. నేను అలాగే చేస్తా. 4-5 గంటల మధ్యలో టైం అద్భుతమైన టైం అది. ఒకసారి ట్రై చేయండి, ప్రాక్టికల్గా ట్రై చేసి చూడండి. ఇవి ఈరోజు ఎపిసోడ్లో క్వశ్చన్లు, ఆన్సర్లు, వివరాలు. ఇందులో మీరు కొత్తగా ఏం నేర్చుకున్నారు, ఆల్రెడీ తెలిసినవి ఏంటివి, ఇప్పుడే కొత్తగా తెలిసినవి ఏంటివి, ఇంట్రెస్టింగ్గా ఉన్నవి ఏమిటి, ఇంట్రెస్టింగ్గా లేని ఏంటియో మీరు మెన్షన్ చేస్తూ తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ గురించి మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ రాయండి. అలాగే తప్పకుండా షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ మస్ట్గా చేయండి, నోటిఫికేషన్ బెల్ కూడా కొట్టండి. నోటిఫికేషన్ బెల్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.